जय श्री राम। बोलो श्री रामचंद्र भगवान की जय। हाई फ्रेंड्स वेलकम टू सपना स्वामी व्लॉग्स अंदर मंचुरा मेमैते वस्तुन्नाम अंदरिकी गुड मार्निंग 2 days అవుతుంది ఆ వీడియో రాక నాకు తెలిసి 3 years నుంచి 2 days ఆపడం అంటే ఇప్పుడే ఎందుకంటే గొంతంతా సెట్ కాలేదు ఇంకా బాగా అరిచినాం కదా జై శ్రీరామ్ నినాదాలతోటి గొంతంతా పోయింది కొంచెం హెడేక్ బాడీ పెయిన్స్ ఇప్పుడైతే కొంచెం కవర్ అయినట్టే మరీ మున్నటంత లేదు ఈ రోజు అయితే కొంచెం కవర్ అయింది ఇక మనలో దీమంటేనేమో నాకు సిగ్గు అవుతుంది నేను కెమెరా వట్ట అన్నట్టుండే పరిస్థితి అల్లది ఇక తెలుసు కదా నేను లేకపోతే ఇక చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది అంతే ఇక ఈరోజు అయితే శిరీషనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది సో టైం వచ్చేసి 7:30గా వస్తుంది వీళ్ళు ఇంకా లేవనట్టు శిరీష ఒక తెలియసింది అరే శిరీష గుడ్ మార్నింగ్ రా శిరీష మంచిగా అరే శిరీష ఏం చేస్తున్నారు పొద్దు గల నానేన్ బాస్ కి చపాతీ చేస్తున్నావు ఓకే ఓకే అన్న ఎప్పుడు వస్తాడు పొద్దున వస్తున్నాడు బావ ఇప్పుడు పొద్దున అయింది 7:30 అంటే 10 కి అట్లా 11 కి అట్లా వస్తాడు అవును ఏం పండుగ ఉందిరా అంటే ఎల్లమ్మకి ఒక పొద్దులు ఉంటారు కదా బావ ఓకే ఓకే దేనికి ఒక పొద్దు ఉంటున్నా అంటే అన్న కొంచెం పూజ చేస్తాడు అట్లా అని చెప్పి రమ్మన్నాడు అంతే నార్మల్ గా అంటే పెద్ద చేస్తారా లేకపోతే మీ ఇంట్లో మట్టుకే బావ ఇంట్లో మట్టుకే అంటే బియ్యం ఎవరికైనా బియ్యం ఇచ్చేది ఉంటుందా అదేముండదు కాకపోతే దేవునికి ఒక పొద్దు ఉంటే ఒకవేళ బియ్యం పోస్తాను కూడా మొక్కుకుంటే దేవునికి బియ్యం పోస్తాడు బియ్యం పోసి ఇంట్లోనే పండుగ చేస్తారా ఇంట్లోనే నార్మల్ చిన్నగా ఇక అంటే ఇక ఇంట్లో మట్టికి అంటే ఇప్పుడు ఎలా మొక్క పొద్దులు ఉంటారు కదా బావా ఈ పుణ్యానికి ఉంటారు అట్లా అని చెప్పి అన్న అవును పౌర్ణమి ఎప్పుడు ఉంది ఈ రోజు పుణ్యంగా బావా ఈ రోజేనా ఓ మై గాడ్ అప్పుడే 15 రోజులు అయితే చెరుగట్టు పోయొచ్చి ఈ మధ్య చెరుగట్టు పోయినప్పటి నుంచి అసలు తెలుస్తలేదు అమావాస్యలు తొందరగా అయిపోతాయి ఇప్పటికే 3 అమావాస్యలు కంప్లీట్ 3 నెలలు కంప్లీట్ అయింది చూడు 3 times 3 అయిపోయింది ఇప్పుడు ఇంకో 15 రోజులు అయితే మళ్ళీ వేస్తే 4 times కంప్లీట్ అయినట్టే ఇక కానీ మంచిగా ఉంటది కదా రష్ అంటే ఫుల్ జనాలు ఉంటారు చాలా జనాలు అవును శివరాత్రి ఎప్పుడు వస్తుందిరా ఏమో బాగా చూడాలి అంటే మార్చ్ లో ఉంటది అనుకుంటా మార్చా ఈ ఫిబ్రవరిలో మార్చి అంటే ఫిబ్రవరి అయిపోతుంది కూడా ఏ క్రియాంష్ గుడ్ మార్నింగ్ బాగున్నావురా ఏ పిలవంగానే నవ్వుతాడు రైడ్ అయితే పిలవంగానే నవ్వుతాడు క్రియాంష్ కి ఫుల్ ఆయన కూడా ఫుల్ సరదైనట్టుంది మొత్తం కళ్ళకెళ్ళి కారుతుంది ముక్కులకెళ్ళి కారుతుంది నోట్లకెళ్ళి కారుతుంది ఏరా బాబు ఏరా అన్ని కారేస్తున్నాయి నీకు డల్గా అయిపోయింది బాబు 2 days నుంచి మస్తు డల్ చూసేది ఎనర్జీ అది ఫుల్ హుషారు ఉండాలిరా ఏం కావాలన్నా క్రియాంచమ్మలో రాయిలో బంగారు పండులో ముక్కంతా ఏదిరా రే అని గుడ్ మార్నింగ్ రా మంచిగా స్కూల్ ఉందా ఆడలేరా ఈరోజు ఉందా నువ్వు ఎప్పుడు కనిపించినవరా నీ డ్యాన్స్ రోజు కనిపించినావు అంటే మళ్ళీ కనిపించలే నాకు తెలుసు కదా సూపర్ చేసినావట స్కూల్ ఉందా మంచి చదువుతున్నావారా మరి ఎవరికి ఏం కాలే మంచిగా ఏ బ్లడ్ వస్తుంది రావు ఏమైంది మాకి గోకిందా ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది ఏ క్రియాంశ అమ్మా ఏందా అమ్మా చలి పెడుతుందా అమ్మా నాన్న బొట్టు పెట్టుకోలేదురా బొట్టు పెట్టుకుంటున్నావా అయితే జాగ్రత్త ఉండాలి నాన్న చిన్నపిల్లలకి కిడ్నాప్ చేస్తున్నారు చాలా మంది పోవద్దు సరేనా స్కూల్ నుంచి బయటకు పోవద్దు ఇక్కడ బస్ మేము వచ్చేదాకా కూడా బస్ దిగొద్దు సరేనా ఆయమ్మ దింపింది కదా వద్దు మా మమ్మీ వచ్చినాకనే దిగుతా అని చెప్పు మమ్మీ వచ్చినాకనే లేదంటే డాడీ వచ్చినాకనే దిగుతా అని చెప్పు సరేనా చిన్నపిల్లల్ని ఎత్తుకోతురట తీసుకుపోయి కిడ్నీలు కమ్మేస్తురట కోసేస్తురట కరకర సరేనా పోవద్దు బయటికి పోవద్దు అన్నం తినకపోతే కూడా ఎత్తుకోతురా అరే కడుపు ఎందుకు కోసేసిర్రా ఎందుకు కోసిరు రేపు కడుపు అదే మమ్మీకి ఎందుకు కోసిరు
తమ్ముడు బుడ్డ ఉన్నప్పుడు మమ్మీ కడుపు కోసేసిరా ఏమైనా దొరకపోయారా ఒకటి అంటే చూసింది బయట సెల్లెన్ లెక్కించటప్పుడు అవన్నీ ఏం పెట్టమంటారా టిఫిన్ జామ్ కట్ట రుద్దు పెట్టరా జామ్ అట్ట రుద్దు పెట్టు దేనికి రుద్దు పెట్టమంటావురా చపాతీకా అట్లా చెప్పు చపాతీకి పెట్టు పిన్ని చపాతీకి చపాతీ పిన్ని పెట్టు చపాతీ పిండి పెట్టా చూడు ప్రియా నాడు నాడు ఇంకా 5 నిమిషాలే ఉంది స్కూల్ లేట్ అయింది రా ఇలా పిన్ని అమ్మమ్మ ఇంటికి పోతుంది బాయ్ చెప్పు వద్దా అరే పిన్నోళ్ళ ఇంటికి పోతారా వాళ్ళ ఇంటికాడ పండుగ ఉందట్రా రేపు కాదు ఈ రోజే ఉంది నువ్వు అయినాక పోతుంది నువ్వు పోయినాక పోతుంది మళ్ళా ఎప్పుడు వస్తారా ఇవాళ వస్తారా అని 3 రోజులు పడుతుందా వస్తే బావ మళ్ళీ రేపు వస్తా. రేపు అంటే ఇంటికాడ కొంచెం పని ఉందిగా బావ అట్లా అని చెప్పి రేపు సరే సరే ఓకే సో నాన్నగారి రైటింగ్ అయితే ఇది అరే చదువురా అరే అంత బాగానే ఉంది కానీ తత్త దద్ద నా పప్ప లేవురా పప్ప రావా పప్పాలు ఒకటే రావారా పప్ప లేదు బబ్బా లేదు ఆడదాకా రాసిన వాళ్ళ పప్పాలు లేవురా పప్పాలు గుర్తుపెట్టుకో మళ్ళీ టీచర్ని అడుగు నాకు పప్పాలు రాలే అని అడుగు ఏమడుగుతావురా రావంటున్నావుగా ఇక మనకు వచ్చేసి అయోధ్య ప్రసాదం ఇది ఒక్కటి వచ్చేసి 20 రూపీస్ ఇందులో ఒక రుద్రాక్ష ఒకటి దారం ఇంకా స్వీటు ఇది వచ్చింది మ్యాక్సిమం ఇది మన వాళ్ళు చాలా చాలా తీసుకోరు ఒక్కొక్కరు 30-40 తీసుకోరు అందరూ ఆఫీస్లలో పోతారు కాబట్టి ఆఫీస్లలో ఇచ్చేసారు ఇక మనది కూడా మా తమ్ముడు కూడా తీసుకుపోయి 10-15 వాళ్ళ ఆఫీస్కి ఇక మనకంటే ఏ ఆఫీస్ లేదుగా మన ఇంట్లో ఒకటే ఉంది కాబట్టి రై మీ సార్కి ఇచ్చేసారా ఇస్తావా మీ టీచర్కి ఇస్తావరా ఏ టీచర్కి ఇస్తావు ఏ టీచర్కి ఇస్తావు మీ క్లాస్ టీచర్కి ఇస్తావా మీ క్లాస్ టీచర్ ఎవరు ఇచ్చేసి తీసుకుపోయి మా పప్ప అయోధ్య పోయినని చెప్పు ఏమని చెప్తావురా ఎవరు పోయిరా సరే తీసుకోవచ్చు టీచర్కి ఇవ్వాలి మరి సరేనా సరేనా ఓకే ఈ పప్పాలు కూడా నేర్చుకో మర్చిపోకు ఇవ్వాలి బండి రాసిన వారా బండి రా వరకు పప్పాలు ఒకటే రాలే ప్రియాంష్ బాయ్ నేను కూడా పోతున్నా బాయ్ పోతున్నా నేను కూడా బాయ్ అక్కడ బాయ్ 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 నాని అది ఇంప్రెస్ వచ్చినాక మాట్లాడుకుందాం తర్వాత మనం బాయ్ నాని బాయ్ బస్ మేము వచ్చేదాకా దిగొద్దు సరేనా అది ప్రసాదం టీచర్కి మర్చిపో బ్యాగ్లో పెట్టి మర్చిపోతావు మళ్ళీ పోయినాక మర్చిపోద్దు సరేనా టీచర్కి ఇవ్వాలి బస్ వచ్చింది వచ్చింది ఊర్లో దాకా రావచ్చు జరుగు ఆగు లేట్ అయ్యింది బాయ్ సరే నాని బాయ్ నువ్వు జాగ్రత్త పోయిందక్క స్కూల్కి పోయి నువ్వు ఎప్పుడు పోతావు మస్తు టైం అంగురు పండు ఓనిక మస్తు టైం ఉంది నాడు నాడు ఆయనకి బయటకు వెళ్తే దుడ్డలు కోడి పిల్లలు ఒక పిల్లలు 3 అందులోనే నీలం అయిపోతాడు ఆయన కానీ నీకు 10 కోళ్ళు తెచ్చి క్లాస్ దగ్గర ఇవ్వాలి అన్నీ పోతాయి అప్పుడంటే చిన్న ఉండు కాబట్టి ఏం తెలియదు ఇప్పుడు పెద్ద ఉరికిన కొద్దికి వాటి వెనకాల ఈయన ఉరుకుతాడు ఇంకా అప్పటికి అంబాడలేడు నార్మల్ గా చూస్తుండే పట్టించి ఇట్లా పట్టుకుంటే చిన్న పెద్దమ్మ పట్టించింది ఇప్పుడు కూడా వాటిని ఇట్లా పిల్ల పిసికేసాడమ్మో సర్ది ఘోరంగా ఉంది క్రియాన్స్ చాలా సర్ది అయింది అది పెద్దమ్మ ఏదో ఆకు చెప్పింది అక్క ఏమో ఒకసారి హాస్పిటల్ తీసుకోవాలి అది కూడా ఒప్పియాలి ఒకసారి అంటే కొంచెం అదే గుట్ట గుట్ట ఆక నాకు ఆకు పేరే సరిగ్గా వస్తలేదు గుట్ట గుట్ట ఆకు అప్పట్లో చిన్నపిల్లలకు బాగా సర్ది అయితే వస్తుండేనంట కదా అంటే పెద్దలకు కూడా పనిచేసేదంట ఇక కొంచెం చిన్న కదా అట్లా అని చెప్పి గుర్తు చేసింది ఈరోజు వస్తుందా పెద్దమ్మ
ఒకసారి మా ఇంట్లో అందరికి సన్నలో ఉన్నాయి. బావకు వచ్చింది, చిన్న బావకు వచ్చింది, నీకు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నాని అనుకుంది, క్రియాన్ష్కి ఉంది, కొంచెం కొంచెం నాకు కూడా ఉంది. వెదర్ చల్లగా ఉంది కదా, ఎండాకాలం లానే లేదు మొత్తం. అంటే మరీ ఘోరంగా ఉంది. ఇంకా మధ్యాహ్నం టైంలో ఎండ మంచిగా కొడుతుంది. టిఫిన్ చేద్దాం. చాయ్ పెట్టినా, చాయ్ పెట్టిన గ్లాస్ లో కూడా పోసిన, ఇడ్లీలు చాయ్ తాగుదాం. చాయ్ తాగిన తర్వాత ఇక వేరే పని ఏదైనా. సరే, ఈరోజు వస్తుందా, హెడేక్ వస్తుందా? వాతావరణం చల్లగా ఉంది కదా. క్రియాన్స్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఆయన మరీ ఘోరంగా ఉన్నాడు. ఏ క్రియాన్షు, వాతావరణం చల్లగా ఉంది, బయటికి రావద్దు. ఏ ఏమ్రా, బయటికి రావద్దు. నోట్ లోపల నాడు. కొత్త స్వెటర్ ఈరోజు వేసింది ఇలా మమ్మీ. నాడు లోపల నాడు, లోపల నాడు. పో పో, ఉలెన్ వస్తుంది ఇది. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. ఏ క్రియాన్స్, చల్ అందరు చల్ రే, అందరు చల్, అందరు చల్. కోపం వస్తుందా? నువ్వు నన్ను ఏం చేయలేవురా కోపం వచ్చినా. చల్ అందరు చల్. చలి పెడుతుంది, వాతావరణం బాగాలేదు, చల్లగా ఉంది. నాడు లోపల నాడు, లోపల నాడు. ఏ క్రియాంశములో రాయి రాయిలో బంగారు పండులో నడి ముక్కులో చిముడు ముక్కులో కట్ల ఊసులో నాడు లోపల నడవాలి, ఇంటికి బయట రావద్దు. సప్న గుడ్ మార్నింగ్. మంచిగా ఉన్నావు సప్న? ఎటువైనా ఎన్ని రోజులు మరి మాట్లాడతలేవు? నువ్వే మాట్లాడతలేవు. కాదు, నువ్వు మాట్లాడతలేదు సప్న. నేనే మాట్లాడతాను, నువ్వు ఇట్లా కాబట్టి నేను మాట్లాడతాను. సరే, ఏం కూర వండుతున్నావు? పల్లీలో చట్నీ చేస్తున్నా. అన్నం లెక్క టిఫిన్ ఇడ్లీ. మళ్ళా నిన్ననే ఇడ్లీ పెట్టరు, వద్దు సప్న ఇడ్లీలు పెట్టకూడదు. అట్లా అయిపోయింది, ఇడ్లీ బోర్ కొట్టేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అయిపోయింది. ఆ పిండి మళ్ళీ ఒక రోజు 2 రోజులు పెట్టేస్తే పుల్లగా అవుతుంది, ఇంకా అప్పుడు తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ఉన్నది కొంచెం ఉంటే కొంచెమే కలిపేటప్పుడు కొంచెమే కలుపురు. అసలు ఇడ్లీ ఒక నెల దాకా ఇడ్లీ పెట్టకూడదు. ఇడ్లీ మీద ఇష్టం కలగాలి, అప్పటిదాకా పెట్టకూడదు. కానీ మన టిఫిన్ అదే తొందరగా అయితే. ఆయన చూడు ఎలా పోయినవరా రై, సింకు కిందికి పోతున్నావు నాన్న. కదా ఏది రాని పాద తనుకోరా, అటు నాన్న దగ్గర రైట్రా. ఇలాంటి బాబులకు ఇప్పుడు కబోర్డులు ఉండాలి, అన్ని కబోర్డులలో వేసి తాళం వేసుకోవాలి. ఇట్లా బయట పెడితే అన్ని సామాన్లు అన్ని కింద వాడేస్తాడు, చూస్తాడు. భయం ఉందా? మొన్ననేమో మిక్స్ ఎత్తేసిండు నా కాళ్ళ మీద. మిక్స్ ఎత్తేసిండు గిన్నె పెట్టాను బకెట్ మీద, దాన్ని వైర్లు పట్టి గుంజిండు. అది నా కాళ్ళ మీద పడ్డది, నేను వెనకకి వెళ్ళిపోయాడు. ఇదేంది? నీకే జీలకర్ర అడిగేదాకా ఇవ్వదు సప్న, అడిగేదాకా ఇవ్వదు. ఇప్పుడే వచ్చి పెట్టిన, కొంచెం గోరెచ్చగా అయినాక ఇస్తానే ఉంటున్నా. నీకు గొంతు గర్గర్ అంటున్నాను, కొంచెము బాగా అరిచినాం కదా, అందుకని చెప్పేసి జీలకర్ర నీళ్ళు పెట్టిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ.